హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మూడో రోజు థర్డ్ వీక్ ఎలిమినేషన్ జరిగి మూడో రోజున ఓటింగ్ శాతం గత 2 రోజులు ఎలా ఉందో అలాగనే ఉంది. హోరాహోరీగా ఇద్దరు కంటెంట్స్ దగ్గర ఎలిమినేషన్ ప్రాసెస్ మీద చాలా హోరాహోరీగా ఉంది. టాప్ 2 బాటమ్ ఎవరో కదండి, పృథ్వీరాజ్, అభయ్. వీళ్ళిద్దరు ఎంత ఆడినా అసలు ఏం గేమ్ ఆడినా ఆడకపోయినా మాటలు ఎక్కువ చేతులు తక్కువ అన్నట్టు వీళ్ళ ప్రవర్తన ఉంది. అందుకే అసలు ఓట్సే పడడంలా వీళ్ళిద్దరికి చాలా ఓటింగ్ లీస్ట్లో ఉన్నాయి. కొన్నిసార్లు పృథ్వీరాజ్ తక్కువ ఓటింగ్ శాతంతో ఉన్నాడు, కొన్నిసార్లు అభయ్ తక్కువ శాతం ఓటుతో ఉన్నారు. వీళ్ళిద్దరు డ్యామ్ షూర్గా ఈ వీక్ నామినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. సో గేమ్స్ అయితే కెప్టెన్గా అదే చీఫ్గా అభయ్ ఉన్నాడు. అభయ్ చీఫ్ ఉన్నాడని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. అంటే రాంగ్ వర్డ్స్ ఒకరి మీద షూటింగ్ చేస్తూ అది వేలో పోతే అతనికి నెగిటివ్ అయిపోతుంది. పృథ్వీరాజు కూడా అంతే, అగ్రెసివ్ గేమ్ ఆడాడు కానీ అగ్రెసివ్ చేసుకుని అందరి మీద అడుస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు సేమ్ కేటగిరీ, ఇద్దరికి అగ్రెసివ్ ఎక్కువ ఉంది కానీ ఆట తీరు లేదు, కానీ మాట తీరు హౌలేలు. అందుకే వీళ్ళిద్దరిలో చాలా ఓటింగ్ ఎవరు వేయట్లే. అందుకే ఈ వీక్ వాళ్ళిద్దరు కంపల్సరీగా వెళ్ళిపోతారు ఎవరో ఒకరు డ్యామ్ షూర్గా. సో నెక్స్ట్ రండి, టాప్ 1-2 ఎవరు ఉంటారంటే మణికంఠ, విష్ణుప్రియ. వీళ్ళిద్దరి మధ్య బాగా టైట్ 4 నడుస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టాప్ 1లో ఉంటారు. కానీ ఈ మధ్య 2 రోజుల నుంచి షో చూసిన తర్వాత మణికంఠ చేస్తున్న బిహేవియర్ తనకే మైనస్ అవుతుంది. ఇంతకుముందు అందరూ మణికంఠకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళే ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు. అది ఎందుకంటే హక్ చేయడం, కిస్సులు ఇవ్వడం ఏంటిది? ఇది బిగ్ బాస్. ఇది కొన్ని వేల లక్షల మంది షో చూస్తుంటారు. అలా చేయడం వల్ల బయటికి సమాజానికి ఏమీ రిప్లై చేస్తున్నట్టు ఏదైనా పబ్లిక్గా చేయకూడదు. అన్నట్టు లోపల చేసుకొని ఇంత ఫ్రెండ్షిప్ అయినా ఏమైనా అలా థింగ్స్ చేయకూడదు. అది వే ఆఫ్ రాంగ్ వేలో వెళ్తుంది. సో ద్వారా మణికంఠకి ఓటింగ్ శాతం తగ్గుతుంది, విష్ణుప్రియకి మాత్రం ఓటింగ్ శాతం పెరుగుతుంది. మిగతా సోనియా, యష్మి వీళ్ళిద్దరు కూడా బాగానే ఆడుతున్నారు, కానీ వీళ్ళిద్దరు కూడా సేమ్ నిఖిల్ సపోర్ట్ చేసుకుంటూ నిఖిల్స్ చుట్టే తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా అంత ఓటింగ్ శాతం రాకపోవచ్చు. బట్ ఇక్కడ గత సీజన్లు పోల్చుకుంటే టాప్ 5 ఎవరున్నారో ఈజీగా చెప్పేయగలుగుతాం, ఉంటారు కూడా. అలాంటి కంటెస్టెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పట్లో అందరూ సరిగా కంటెస్టెంట్స్ లేరు, అంతా అట్లా ఆడేవాళ్ళే. పలా టాప్ 5 వెళ్తారనేది ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు. సో ఎనీహౌ మన బిహేవియర్, మన గేమ్ బట్టి టాప్ 5లో ఎవరు ఉంటారనేది ఆడియన్స్ డిసైడ్ అవుతారు. సో ఫైనల్గా టాప్ 2లో మణికంఠ, విష్ణుప్రియ. టాప్ 2 బాటమ్ అంటే ఈ వారం వీకెండ్ వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్న పృథ్వీరాజ్, అభయ్. వీళ్ళిద్దరిలో ఒక డ్యామ్ షూర్గా వెళ్ళిపోతారు. అఫీషియల్ పోల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ జరుగుతున్న ప్రచారం కాదు, నిజమే ఆట తీరు చూస్తుంటే అలా కనపడుతుంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో.